నమస్కారం VCN వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బాసర గంగా వద్ద గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీ మూలవిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు సోన్ మండలం హరిహర క్షేత్రం ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అయ్యప్ప మాలధారణ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ పోలీస్ శాఖ చేపడుతున్న ప్రతి బుధవారం నారీ శక్తి కార్యక్రమం బాసరలో నిర్వహిస్తున్న గంగాహారతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి బాసర గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతిమంతంగా మారింది. వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరిలో స్నానం చేసి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చి తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. బుధవారం రాత్రి నిర్వహించిన గంగాహారతి జ్వాలతోరణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొని గంగాహారతికి హాజరయ్యారు. వేద పండితులు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీర్ సాంకేత్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్, రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మన పూర్వజన్మ సుకృతము. పరబ్రహ్మ స్వరూపిణి వాసరాయే నమః. అలా తెప్పపై అమ్మవారు విహరిస్తూ ఉన్నారు. ఇటువంటి సుందరమైన దృశ్యం మనకు మరొకసారి కనబడుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే. గోదావరి అమ్మవారికి దీపము సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా చేతులు జోడించాలి, చెప్పాలి. సాధ్యంత్రివర్తి సంయుక్తం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరాజ నమో గోదావరి. నిర్మల్ పట్టణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక బైల్ బజార్ వద్ద గల శ్రీ శ్రీ మూలవిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ న్యూరో ప్రముఖ వైద్యులు డాక్టర్ అఖిలారెడ్డి, మనోవైద్య హాస్పిటల్ డాక్టర్ మానసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పూజారి కార్తీక మాస విశిష్టతను మహిళా భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో శ్రీ శ్రీ మూలవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం వచ్చిన మహిళా భక్తులందరికీ అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సిద్ధల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కోటగిరి గోపి, పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం అధ్యక్షులు చిలమంతుల రాజలింగం, పలు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఆలయ గురుస్వామి నర్సరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహానికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, మహారాష్ట్ర, నాందేడ్ జిల్లాలకు చెందిన పలువురు అయ్యప్ప భక్తులు మాల ద్వారాన్ని స్వీకరించారు. అంతకుముందు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దీక్షను స్వీకరించిన భక్తులకు ఆలయ గురుస్వామి దీక్ష నియమాలను వివరించారు. शुद्धमुद्रां रुद्रमुद्रां नमाम्यहं शान्तमुद्रां सत्यमुद्रां व्रतमुद्रां नमाम्यहं शबर्याश्रम सत्येन मुद्रां पात सदापि मे गुरुदक्षिणया पूर्वं तस्य अनुग्रह कालिने शरणागत मुद्राख्यं तरुमुद्रां श्रीमुद्रां केसरीमुद्रां भद्रमुद्रां नमाम्यहं शबर्याचल मुद्रायै नमस्तुभ्यं नमो नमः स्वामी यह हर्षवर्धन रेड्डी स्वामी निर्मल राजेंद्र स्वामी कड़ताल साई स्वामी निर्मल నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశానుసారం నారీశక్తి కార్యక్రమాన్ని ఈ బుధవారం కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ డ్యూటీతో పాటు వచ్చిన డైల్ 100 కాల్స్ను తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరించారు. వీటితో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో ఉన్న పాఠశాలను సందర్శించి పిల్లలకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. మరియు ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మద్యం తాగి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల సంభవించే ప్రమాదాల గురించి వివరించారు. ఈ నారీశక్తి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ అడలి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరగబోయే అమరవాహిని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని, అమ్మ కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు. महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली नी महिमल्नि चूपवम्मा शक्ति के मूलमा सिंहरथमे नीदम्मा अम्म दुर्गम्म भक्तुలను దీవించుమా अम्मा भवानी लोका
యువజన సంఘ అధ్యక్షులుగా ఎంసీ లింగన్న మూడోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. గురువారం టీఎన్జీఓ అధ్యక్షులు వెల్మర ప్రభాకర్ మరియు సభ్యులు వారికి శాల్వా పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛల సంఘం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఎంసీ లింగన్న సేవల్ని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, ఉదర్ జనార్దన్, డాక్టర్ రజని తదితరులు పాల్గొన్నారు. మరి అప్పుడప్పుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తే అది కూడా కొంచెం మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ కట్టుకోవడం పక్క మీరు మేము పాపం పెద్ద మనుషులకు కూర్చొని అంటే ఇంత విస్తారమైనటువంటి ఇంత గొప్ప రీతిలో ఉన్నటువంటి సందర్భం లేకుంటే అప్పుడు చాలా తక్కువ మంది పెన్షనర్లు పెద్ద మనుషులు వాళ్ళందరినీ చూడగానే ఒక ప్రత్యేకత అనిపిస్తుండే మనకు. ప్లాస్టిక్ నీల్ కమల్ చైర్స్ ఒక 12 చైర్లు పెన్షనర్ల సంఘానికి ఇస్తే అసలు పెన్షనర్ల సంఘంలో మొట్టమొదటిసారి కొత్త కుర్చీలలో కూర్చున్న సంఘటన బహుశా ఒక 30 సంవత్సరాల కింద టీఎన్జీఓల సంఘమే ఆద్యం పోషింది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఈ యొక్క పరిసరాలకు కూడా స్వర్గీయ నిర్మల్ వాస్తవ్యులు మరి అశోక్ కుమార్ గారు ఆర్డీఓగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆనాడు నేను జేఏసీ చైర్మన్గా టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడిగా జేఏసీ చైర్మన్గా ఉన్న సందర్భంలో చెప్తే ఇక మా లింగన్ననే ఉన్నాడు కదా, ఆయన సర్వే ఆయనకి అంత తెలుసు కదా. మరి అంటే ఇక్కడ ఈ మూలకిస్తే ఏదో పెద్ద మనుషులకు మూలకు ఉన్నట్టు ఉంటుంది సార్, ఈ మూలకు అంటే మంచిదని చెప్పి ఇఫ్తార్ అలీ గారికి చెప్పిన తర్వాత ఇక్కడ ఓ ప్లాట్ సెట్ చేసి ముఖ్యంగా అంటే నేను ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనా దీనికి ఈ యొక్క పెన్షనర్ల సంఘానికి సరే ఒక పెన్షనర్ల సంఘం అంటే టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడిగా ఉండి నేను ఈరోజు ఇక్కడ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నానంటే దీనికి ఉపోద్ఘాతం అంతా కూడా టీఎన్జీఓల సంఘం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంటాను. ఈరోజు చాలా మాకు ఆనందమైన దినము. ఎందుకంటే మా పెద్దలను మేము గౌరవించుకోవడము మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే వారి యొక్క దీవెనల వల్లనే ఈరోజు ఈ ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఈరోజు మాట్లాడగలుగుతున్నామని చెప్పి ముఖ్యంగా మా పెద్దన్న గౌరవనీయులు ఎంసీ లింగన్న గారు నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక సొంత అన్నలాగా కనుక ఒక కుటుంబ సభ్యులాగా తన చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈరోజు ఈ సంఘంలో ఒక టీఎన్జీఓ అధ్యక్షులుగా మరి మూడోసారి రావడం అంటే మరి అన్న యొక్క ఆశీస్సులతోనే అయినని చెప్పి మరి అందరి ప్రైమరీ మెంబర్స్ మా ఉద్యోగ రిటైర్డు వాళ్ళ ఆశీస్సులతోనే మరి నేను అధ్యక్షులుగా అయినా అని చెప్పి మీ అందరితో తెలియజేస్తూ రిటైర్డ్ ఉద్యోగులలో అన్ని స్టేట్స్ మరి ప్రతి నెల కూడా తిరుగుతూ మరి మన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలతో పాటు మన యొక్క సమస్యలను కూడా ముందే పసిగడుతూ మరి ఉద్యోగులకు రాబోయే సమస్యల గురించి కూడా మనకు ఎలా తెలియజేస్తూ మరి అక్కడక్కడ ప్రస్తావిస్తూ మరి మనల్ని చైతన్యపరుస్తున్న అన్నగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత వికాసం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గ్రామంలో తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల్లో 11వ రాష్ట్ర జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2025-2026 క్రీడా పోటీల కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోన్ పరిధిలో 4 జిల్లాలకు చెందిన 1190 మంది విద్యార్థులు వివిధ క్రీడా శాఖల్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని నిలబెడుతూ ఆటల పోటీల్లో పాల్గొనాలని సూచించారు. జీవితంలో గెలుపోవటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నిస్తూ గెలుపొందిన వారు మరింత మంచి ఫలితాలు సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. బాలికలకు ఉచిత క్రికెట్ శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. టీసీఓ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గండిరామన్న సాయిబాబా ఆలయ సమీపంలో ఉన్న
క్రికెట్ శిక్షణ శిబిరంలో జిల్లాలో ఉన్న అండర్ 14, 17 బాలికలకు ఉచిత క్రికెట్ శిక్షణ ఇవ్వబోతున్నట్లు టీసీఓ జిల్లా కోచ్ రామరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 9912939724కు సంప్రదించాలని సూచించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బాసర గంగా వద్ద గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. శ్రీ శ్రీ మూల విరాట్ పోతులూరి వీర బ్రహ్మస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు. సోన్ మండలం హరిహర క్షేత్రం ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అయ్యప్ప మాలధారణ. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ పోలీస్ శాఖ చేపడుతున్న ప్రతి బుధవారం నారీ శక్తి కార్యక్రమం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.